ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దేవుణ్ణి వెతుకుతూ, దేవుని గురించి నేర్చుకుంటూ, దేవుని గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ, దేవుని కుమారులుగా జీవించేటువంటి జీవన విధానం వల్ల మనకు ఏం జరుగుతుంది, అలాంటి జీవన విధానం మనం ఎన్నుకోకపోతే మనకు ఏం జరుగుతుంది అనేటువంటి ఈ ఒక విషయాన్ని ఇప్పుడు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చూడబోతున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుతున్నాను. మీరైతే ఎట్టి వారిని గుర్చేయను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతిని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవాడై ఉండుడి అనేటువంటి ఈ వాక్యాన్ని లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం నుంచి ఇప్పుడు మనం చదువుకోవడం జరిగింది. ప్రియులారా, దేవుడు ప్రతి మానవుని ఎదుట 2 మార్గాలను ఉంచున్నాడు. లోకంలో మనం 2 మార్గాలు చూస్తున్నాం. మొదటి మార్గం ఏమిటంటే, అది రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుతాను. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వేర్చలేదు. వారి అవేక హృదయము అంధకారమయం, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. మొదటి జీవన విధానంలో బుద్ధి లేకుండా జీవించేటువంటి జీవన విధానం ఉన్నది. వివేకము లేని హృదయం కలిగి జీవించేటువంటి జీవన విధానం ఉన్నది. బుద్ధి లేకుండా, వివేకము లేకుండా జీవించేటువంటి ఈ జీవన విధానంలో దేవుని గురించి వెతికే ప్రయత్నం లేదు, దేవుని గురించి ఆలోచించే ప్రయత్నం లేదు. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి, గ్రహించువాడు ఎవడూ లేడు, దేవుని వెదకువాడు ఎవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మారిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఇది ఒక జీవన విధానం. అంటే దేవుడు ఆయన అదృశ్యుడైనప్పటికీ ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము, ఆయన సృష్టిని చూస్తే మనకు అర్థమవుతుంది. మనము గాలి పీలుస్తున్నాం కదా, గాలిని ఇలా పట్టుకోలేము, కానీ మన శ్వాస మనం గాలి పీలుస్తున్నామని మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా దేవుడు అదృశ్యుడు, కానీ ఆయన యొక్క శక్తి, ఆయన తయారు చేసినటువంటి సృష్టిని గురించి ఆలోచిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒక మార్గం ఏంటంటే జీవన విధానం, ఆయన తయారు చేసినటువంటి ఆకాశము, నక్షత్రాలు, ఎన్నో గ్రహగోళాలు, ఎన్నో నక్షత్రాలు, ఆయన తయారు చేసినటువంటి నదులు, సముద్రాలు, ఇవేవి చూసినా వీటి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు కదా. ఆయన గురించి నేను తెలుసుకోవాలి కదా, ఆయన గురించి నేను నేర్చుకోవాలి కదా, ఆయన నా విషయమై ఏం సంకల్పం కలిగి ఉన్నాడు, ఆయన నన్ను ఎందుకు తయారు చేసినాడు, ఈ ఆలోచన రావాలి కదా. దేవుని యొక్క భయం కలగాలి కదా, దేవుని యొక్క కృతజ్ఞత కలిగి ఆయన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించు జీవించాలి కదా. ఇవేమీ లేనటువంటి జీవితము నాశనము, కష్టము కలిగినటువంటి జీవితం. ఈ మార్గంలో ఉండేదంతా శపించడం ఉంటుంది, పగ ఉంటుంది, రక్తం చెందించడం కోసం పావలు పరిగెత్తేది ఉంటుంది. ఇలాంటి జీవన విధానం యొక్క ఫలితం ఏంటంటే శాంతి లేని జీవితం. ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా,
ఫిట్నెస్ కోసం ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, హెల్త్ కోసం ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నా, అందంగా కనిపించడానికి ఎన్ని సౌందర్య సాధనాలు వాడుకున్నా, మనసులో హృదయంలో శాంతి లేకపోతే వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? ఇలా ఆలోచించండి. శాంతి కలిగి సంతోషం కలిగి మనం జీవిస్తుండగా అంతకంటే ఐశ్వర్యం ఏమున్నది? కానీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, శాంతి, సమాధానము, సంతోషము ఇవి కావాలి అంటే దేవుని కుమారులుగా జీవించాలి. దేవుని కుమారులకు ఉండాల్సిన గుణ లక్షణాలు, ప్రవర్తన కలిగి ఉంటేనే మనిషి శాంతి కలిగి జీవిస్తాడు అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు దేవుని కుమారుడు అనగా లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం నుండి, సర్వోన్నతుడి కుమారులుగా మనం ఉండాలి అంటే మనం మేలు చేయాలి, కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల మనం ఉపకారం చేయాలి, కనికరం కలిగి ఉండాలి, అలాగే నేరాలు మోపకుండా, తీర్పు తీర్చకుండా క్షమించే గుణం మనం కలిగి జీవించాలి. ఇలాంటి మనస్తత్వం మనకుంటే, ఇలాంటి ప్రవర్తన మనకుంటే పేదరికంతో, ధనమేమితోటి లోపల ఉండేటువంటి శాంతికి, సంతోషానికి, సమాధానానికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈనాడు సైంటిఫిక్ రీసెర్చెస్ అన్ని ఏం సెలవిస్తున్నాయంటే స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, వరీ, యాంగర్ ఇవన్నీ సకల రోగాలకు మూలమని లేటెస్ట్ సైన్స్ చెప్తూ ఉంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, ఏమి తిన్నా అరగదు, ఏమి జీర్ణించుకోలేము. ఎందుకు? మనసులో శాంతి ఉంటే, మనసులో సమాధానం ఉంటే పేర్లు బాగా పనిచేస్తాయి, ఎంజైమ్స్ సరిగా సెక్రెట్ అవుతాయి, జీర్ణం బాగా అవుతుంది. నువ్వు తినేటువంటిది ఓ సద్దన్నమైనా, ఓ రాగిజావైనా నీకు అది అరుగుతుంది. ఆ టేస్ట్ని నువ్వు ఎంజాయ్ చేయగలవు. మనసులో ద్వేషము, కోపము, ఆగ్రహం, దుష్టత్వం ఇవన్నీ ఉన్నప్పుడు, ఇంకా రోమిలకు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని భయం లేనటువంటి వారు ఎలాంటి గుణాలు కలిగి జీవిస్తారో చూడండి. దుర్నీతి, దుష్టత్వం, రోమ 1వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుతున్నాను. తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిన వారు ఎలాంటి గుణాలు కలిగి ఉంటారో ఒకసారి చదువుకున్నాం. దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరం, కొన్నితనం, అపవాదులు వేయడం, దేవుని ద్వేషించడం, హింసించడం, అహంకారం కలిగి ఉండడం, బీకములాడడం, చెడ్డవాటిని కల్పించడం, తల్లిదండ్రులకు అవివేకం కలిగి జీవించడం, మాట తప్పడం, అనురాగం లేకుండా జీవించడం, నిర్దయగా దయ లేకుండా జీవించడం. ఇది మన హృదయంలో ఉంటే మన మనశ్శాంతి ఎక్కడిది? నెమ్మది ఎక్కడిది? సమాధానం ఎక్కడిది? సంతోషం ఎక్కడిది? సమాధానము, సంతోషము, నెమ్మది మన హృదయంలో లేకుండా మనం ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో 3 పూట్ల భోజనం చేయగలిగిన వసతి మనకు ఉన్నా, ఆ భోజనం చేసేటప్పుడు ఆ భోజన పదార్థం యొక్క టేస్ట్ మనకు అర్థం కాదు. ఒకవేళ అర్థం చేసుకోవాలని మనం ట్రై చేసి తిన్నా అది లోపలికి పోతే అది జీవనం అవ్వదు. మన హృదయంలో అహంకారం, ఈర్ష్య, మత్సరం, కలహం, కపటం ఈ గుణాలు ఉన్నప్పుడు ఓ పెద్ద మెర్సిడెస్ బెంచ్ కార్లో ప్రయాణం చేస్తూ ఉన్నా లోపల ఉండే సౌకర్యాలు మనం ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే ఈ గుణాలు ఆ సౌకర్యాన్ని ఎంజాయ్ చేసే ఆ శక్తిని ఇవ్వలేము. ఈ గుణాలు లేకుండా దేవుని కుమారులకు ఉండాల్సిన గుణాలు మనం కలిగి ఉంటే, మేలు చేసే గుణం, ఉపకారం చేసే గుణం, క్షమించే గుణం, కనికరం చూపే గుణం, ఇది మనం కలిగి ఉంటే మనం అలా మిద్ద మీద ఓ గోడ మీద కూర్చొని అలా దేవుని యొక్క ప్రకృతిలోని ఆ గాలిని మనం ఆస్వాదిస్తున్నాం. ఆకాశాన్ని, దేవుని సృష్టిని, నక్షత్రాలను చూస్తూ ఉన్నాం. అందులోని గొప్పతనాన్ని, ఆ సంతోషాన్ని, ఆ అద్భుతాన్ని మనం పరిపూర్ణంగా ఆస్వాదించగలం. అందువలన దయచేసి ఆలోచించండి. దేవుని మార్గంలో జీవిస్తూ, అనగా దేవుని కుమారులుగా జీవిస్తూ దేవుడు తయారు చేసిన ఈ అద్భుతమైన జీవితాన్ని, ఇందులో ఉన్న గొప్పతనాన్ని మనం ఆస్వాదిస్తూ
సంతోషం కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి జీవిద్దామా? లేక దేవుని భయం లేకుండా అందరూ జీవిస్తున్నట్లుగా మనం కూడా శాంతి లేనటువంటి జీవితాన్ని జీవిద్దామా? ఈ ఆలోచనతో నేను మీ ముందుకు వస్తున్నాను. అందువలన ఈ వాక్యాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా దేవుని కుమారులుగా నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం వీటిని కలిగించేటువంటి కనికరం, ప్రేమ, దయ, జాలి, క్షమించే గుణం, మేలు చేసే గుణం వీటితో నింపబడి మన జీవితాలు మనకి, మన బిడ్డలకి, మన కుటుంబాలకి, మన ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకి, బంధువులకి, సంఘ సభ్యులకి అందరికీ మన జీవితాలు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని, అలాంటి జీవితాలు మనకందరికీ దేవుడు అనుగ్రహించాలని, శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి వారు మన జీవితాలను చూసి వారు కూడా శాంతి మార్గంలోకి వచ్చి వారు, వారి కుటుంబాలు కూడా శాంతిగా జీవించాలని కోరుకుంటూ, అలాంటి ఆశీర్వాదం కొరకు దేవుని ప్రార్థిస్తూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.